श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडगोप यदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मी नृसिंहदिव्यपादका सेवः श्रीवन् षडगोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन् षडगोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। ఇది భగవద్ అనుభవ సిరీస్ని పెట్టుకోండి. దాంట్లో ఇది రెండో వీడియో. ఇది ఫస్ట్ వీడియోలో మనము శ్రీరంగంలో అడియనకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, తిరుమల పాసురమ ప్రమాణం చెప్పి అడియని చెప్పినాం కదా. ఇప్పుడు అడియనకి జరిగిన తిరుమల ఎక్స్పీరియన్స్కి అనుభవానికి, భగవద్ అనుభవానికి శ్రీరంగం పాసురం ప్రమాణంగా చెప్తున్నాను. ఏ పాసురం అంటే திருமங்கையாழ்வாரோட பாசுரம். ஏழை ஏதலன் என்மகன், ஏழு ஏதலன் கீழ்மகன் எண்ணாதிறங்கி மற்றவருக்கு இன்னருள் சுரந்து மாடவான் மடநோக்கி உன் தோழி உம்பி என்பి ఎన్ ఇరిందిలైన ఒక పాసురం. రాముడు వారి గురించి పాసురం ఇది. యాక్చువల్గా రాముడు ఏం చెప్తున్నారు, గుగుడుకు చూసుకొని, గుగుడు ఎంత నీచుడు, ఏడై ఏదలన్ కీழ்మగన్, ఆయన ఏం జాతిలో పుట్టారు, ఎలా ఉన్నారు, ఏం చూడలేకుండా సీతమ్మకి చెప్తున్నారు. మాడమాన్ మడనోకి, ఏ సీత నీ చూడు, ఫస్ట్ మీ అనుగ్రహం చెయ్యి ఆమెకి. గుగుడు ఎంత నీచుడు, ఫస్ట్ వారు ఏడై ఏతలన్ ఎన్మగన్ కీழ்మగన్ ఎన్నాది ఇరంగి, ఎదుమే చూడలేకుండా తన సౌలభ్యంతో రాముడు వచ్చి ఆయనతో సమానంగా కలిసి, ఎంత దూరం సమానంగా కలుస్తారు అంటే సీతకి చెప్తున్నా, గుగుడుకు చెప్తున్నారా, ఏ గుగా ఈ సీత నా భార్య కాదు, మీకు తోడి, మీకు ఫ్రెండు, ఈ ఇక్కడ ఉన్నారు. ఈయన గుగనుడు ఐవరాణం రాముడు చెప్తున్నారు. గుగడు నేను 5, ఇప్పుడు గుగడు మొత్తం రాము లక్ష్మణ భరతుడు నలుగురు కదా. రాముడు ఏం చెప్తారంటే గుగనుడు ఐవరాణం అన్నారు. అంటే గుగడు నాకు నెక్స్ట్ తమ్ముడు అన్నారు. అందుకంటే లక్ష్మణుడి దగ్గర చెప్తున్నారు, ఉంబి ఏ గుహ ఈయన నా తమ్ముడు కాదు, ఉంబి ఎంబి, ఈయన మీ తమ్ముడు, దానివల్ల నాకు తమ్ముడు. ఎలా? నాకు లక్ష్మణ తమ్ముడు, మీకు కూడా తమ్ముడు, మన రాధముల ఇలా ఈయన మీ తమ్ముడు అనుకోండి చెప్తున్నాం కదా. స్వామి అలా చెప్పలేదు రాముడు, ఈయన మీ తమ్ముడు అందుకంటే నాకు తమ్ముడు. అంత దూరం గుగడు పైన ప్రేమంగా వచ్చేశారు. ఇది పాసురం. అంటే రాముడు వారు తన పరత్వం చూడలేకున్నా ఎవరి కోసం తన పరత్వం వదిలేసుకుని సౌలభ్యంతో సింపుల్గా ఉన్నారు. ఇది శ్రీరంగం పాసురం. ఇది తిరుమంగయాழ்వాడు శ్రీరంగ పాసురం. దీన్ని నేను తిరుమలలో అడియనకు జరిగిన ఒక 5-6 సంవత్సరం ముందు 2018లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. అడియన తిరుమలలో 2019 నవరాత్రి సమయం, 2019 నవరాత్రి సమయంలో తిరుమలలో పరకాల మఠంలో 10 రోజు కైంగిర్యానికి పోయినా. తిరుమల మాడవీధిలో లాస్ట్గా ఉంది పరకాల మఠం. 10 రోజు కైంగిర్యానికి పోయినా, అర్చ కైంగిర్యానికి పోయినా. అప్పుడు ఇదే తిరుమలలో బ్రహ్మోత్సవం జరిగిన సమయం, నవరాత్రి బ్రహ్మోత్సవం కదా. పోయిన వీడియో చెప్పినాక అదే గరుడోత్సవం, శ్రీవారి తిరువేంకటరమణకి గరుడోత్సవం. ఆ రోజు విచిత్ర ఈశ్వర సంకల్పం చెప్తున్నాం కదా, దేవుడితో అనుకున్నారని. ఆ రోజు గరుడ సేవకి దర్శనం చేయడానికి మీరు చూస్తే తెలుసు, మెట్లా ఉంది. మెట్లు పూరా జనం, చేయిలో చిన్నపిల్లలు, 3 years 4 years పిల్లలు, ఏజ్ మంది అందరు కూర్చున్నారు. ఆ మాడవీధి పూర్తిగా ఫుల్ అయింది జనాల్లో. స్వామివారు రావాలి, ఎప్పుడు 6:30-7 వస్తారు. 6 గంటల నుంచి వర్షం. స్వామివారు జనాలు దగ్గర 5,000-6,000 మంది కూర్చున్నారు స్వామివారి దర్శనం కోసం. ఆయన గరుడోత్సవం ఫేమస్ ఉత్సవం కదా, కూర్చున్నారు. 5,000-6,000 మంది కూర్చున్నారు. వర్షం పడింది. నేను
ప్రహాళ మండపంలో లోపల ఉన్నాను, సన్నిధిలో ఉన్నాను. సన్నిధి క్లోజ్ అయింది. నేను జనాలు కూర్చున్నారు కానీ సన్నిధి కూడా క్లోజ్ చేసి నేను వెయిట్ చేస్తున్నా. నేను ఈ రూమ్కి పోవాలి, సరే స్వామివారి దర్శనం చేసి పోతున్నాను అనుకున్నా. వర్షం వచ్చింది కానీ బయటికి పోలేవు, స్వామి దర్శనం లేవు, ఊరికే కూర్చున్నాం. అప్పుడు నాకు ఒక్క విషయం అనిపించింది ఏంటంటే వర్షం అన్స్టాప్లో వర్షం, ఓకే. కానీ 5,000 మందిలో ఒక్కడు కూడా తన ప్లేస్ నుంచి లేవలేవు, పక్కన ఇంటికి పోలేవు, కూర్చో ఉన్నారు జనాలందరూ. చిన్న పిల్లలు పెట్టుకొని వర్షంలో కూర్చున్నారు. వాళ్ళు అంబర్లా కూడా వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్ అది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఎండ, అన్ఎక్స్పెక్టెడ్ రెయిను. అది రెయిన్ కూడా ఇప్పుడు కూడా నా కళ్ళలో ఉంది. ఆ మెట్లో రెయిన్ వాటర్ వాజ్ ఫ్లోయింగ్ లైక్ రివర్. అంత దూరం వర్షం నాకు కొడూరమైన వర్షం. అది 2019 అక్టోబర్లో. జనాలు అందరు కూర్చొని చిన్నపిల్లలు పెట్టుకుని నాకేంటంటే ఒక నిమిషంలో కోపం వచ్చింది. ఈ జనాలు కొంచెం కూడా ఇప్పుడు ఉన్నారే, చిన్నపిల్లల పెట్టుకొని ఇప్పుడు ఉండాలా? నాకు నేను శ్రీరంగంలో పుట్టి పెరిగిన వారు కదా. ఇప్పుడే ముందు ఈ వీడియో చెప్పిన వర్షం ఉందంటే పొరపాటు ఆపేశారు. నేనంటే ఇది జనాలు కూర్చున్నారు, ఎప్పుడు స్వామి రాడు. వర్షం పడింది, ఎందుకు స్వామి వస్తారు, స్వామి రాడు. నేను శ్రీరంగం ఐడియాలు అనుకొని నేను ఏంటంటే 2-3 జనాలు పిలిచి తిట్టినా. ఏమా వర్షాలు ఎందుకు మాకు కూర్చున్నారు, చిన్నపిల్లలు 3 years 4 years బేబీస్ అందరూ ఏమో పిల్లలు కూర్చున్నారు. లోపల వచ్చి కూర్చొని లోపల కూడా ఫుల్ అప్ అయింది, బ్రాహ్మణులు కూడా ఫుల్ అప్ అయింది. 2-3 మంది పిలిచి నువ్వు అమ్మతో ఉన్న వారి పిల్లలు పిలిచి ఇంటికి పోమని చెప్పినా వాళ్ళందరూ స్వామి ఇంకేం తెలియదు, నేను పోను, స్వామి దర్శనం లేకుండా నేను ఇంటికి పోను. ఎంత పిచ్చి జనంగా ఉన్నారు దేవుడి పైన. కొంచెం కూడా ఇది లేదు, వర్షం పడింది కదా ఇంటికి పోవాలి కదా నేను అనుకున్నాను. చిన్నపిల్లలు కదా నాకు కొంచెం బాధ, ఫీవర్ వచ్చింది, ఏమవుతుంది, నాకు బాధ వచ్చింది. కానీ నాకు అప్పుడుదా పాప పుట్టారు. సో ఐ థాట్ ఇది అవుతుందని నాకు భయం, బాధ. ఎప్పుడు స్వామి రాదు నేను అనుకున్నాను కదా. ఐ గాట్ అ స్లిప్పర్ షాట్ ఫ్రమ్ స్వామి. చెప్పలు తీసి చెప్పుని కొట్టినప్పుడు స్వామివారు ఒక కార్యం చేశారు. ఏం తెలుసా? నేనే చెప్పిన జనాలకి పిచ్చి ఎక్కువ పోయింది, అందుకంటే ఎవరు పోలేవు. నేను కాదురా, ఈ జనం కన్నా ఆ జనం పైన నాకు పిచ్చిని స్వామివారు ప్రూఫ్ చేశారు. పొరపాటు జరిగింది ఆ రోజు. శ్రీరంగంలో వర్షం, పక్కన ఊళ్ళో వర్షం నాకు కూడా పొరపాటు జరగదు. వర్షంతో కూడా స్వామివారి ఊరేపు జరిగింది. పెద్ద షీట్ పెట్టుకున్నారు, టీషర్ట్ పెట్టుకొని 2 పక్కన ఫుల్ మాడవీధి ఫుల్ ఉంది, లోపల స్వామివారు నిల్చున్నారు. ఓకే, వర్షం పడింది కదా, వస్తారు అలాగే తిరుగుతున్నారు, పోతున్నారు నేను అనుకున్నాను కదా. సెకండ్ స్లిప్పర్ షాట్. ఆయన ఒక్కొక్క స్టెప్కు ఇప్పుడు మాడవీధి చూసే తెలుసు, ఈ పక్కన మెట్లు ఉంది, ఈ పక్క మెట్లు ఉంది, ఈ పక్క జనం ఉన్నారు, ఆ పక్క జనం ఉన్నారు కదా. స్వామివారి మాడవీధి లోపల వస్తారు, ఒక్క స్టెప్ ఎడతారు, పూర్తిగా ఆ షెడ్డు స్వామివారిని లెఫ్ట్కి తిప్పించారు అందరూ చూసి దర్శనం చేసుకోవడానికి. మళ్ళీ రైట్కి తిప్పించారు, ఇక్కడే ఉన్న వారందరూ దర్శనం చేసుకున్నారు. మళ్ళీ స్ట్రైట్కి పెట్టారు, సెకండ్ స్టెప్ పెట్టారు, తిప్పించారు, లెఫ్ట్ రైట్ తిప్పించి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇదే విధంగా 4 మాడవీధియం స్వామివారు వచ్చారు. నాలుగు మాడవీధియం ఒక్కొక్క స్టెప్కి లెఫ్ట్కు దర్శనము, రైట్కి దర్శనము. స్వామివారు మాత్రం కాదు, ఆ షీటు తింపాలి. అంటే స్వామివారు తిప్పి షీట్ మాత్రం ఉంటే మా క్లోజ్ అవుతుంది, దర్శనం జరగదు. స్వామివారు తింపాలి, షీటు తింపాలి. ఒక్కొక్క స్టెప్పుకు స్వామివారు ఆ రోజు అక్కడ ఉన్న 5,000 మందికి దర్శనం ఇచ్చారు స్వామి. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, భగవంతుడు పైన భక్తుడికి పిచ్చి కాదు, భక్తుడు పైన భగవంతుడికే పిచ్చి. ఎంత దూరం అంటే ఒక్కొక్క స్టెప్కి లెఫ్ట్ రైట్ అంటే
దగ్గర దగ్గర 3.5 గంటల పేరు అయింది. స్వామివారి ముందుకు వేరే ఎవరు లేవు. సాధారణంగా ఊరేపు అంటే ఆటపాట పాట ఎవరు లేవు, వర్షం పడింది కాబట్టి ఎవరు లేవు. అయ్యగారు ఉన్నారు, ఉన్నటువంటి వేద పాయడం ప్రబంధ పాయడం చేసిన వారు ఉన్నారు. అంతేకాని ఒక్కొక్క స్టెప్పు స్వామివారు అంత 5,000 మందికి దర్శనం ఇచ్చిదా స్వామి లోపల పోయాడు. అందుకే చెప్తున్నాను, మనం ప్రయత్నం చేసినా ఆయన దర్శనం మనకు దొరకదు. మనకు కావాల్సింది ఒకే విషయం, నాకు ఆయన దర్శనం తప్ప నేను ఏమీ అవసరం లేదు. మనం ఎప్పుడు అంత దృఢ వైరాగ్యంతో ప్రయత్నం చేస్తున్నామో, దృఢ వైరాగ్యంతో ఉన్నామో, తస్మై ఆత్మ వివృణుతే తనుం స్వాం అంటే ఎప్పుడు పరమాత్మ ఈయనకి నేను దర్శనం ఇవ్వాలి అని ఒక ఆత్మ సెలెక్ట్ చేసి ఆయన దర్శనం ఇస్తున్నారు కదా, ఆ ఆత్మకి మాత్రం ఆ పరమాత్ముడు దర్శనం దొరుకుతుంది. అమరనాథ దనియంలో కాటవే కండనుంది, స్వామివారు చూపించే మనం చూడవచ్చు. వాళ్ళంత జనం ఉన్నప్పుడు కూడా పొరపాటు లేకుండా వాళ్ళందరూ పోయేవాలి. కానీ తన భక్తుడు నా దర్శనం లేకుండా బాధతో పోకూడదు అని ఒక్కొక్క స్టెప్కి 500 మందికి దర్శనం ఇచ్చారంటే ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరం వచ్చినా కూడా కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామియే, భక్త పరాధీన ఆయనే స్వామియే. అదే వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యసి. ఈ శ్లోకానికి అర్థం అడియని తెలుసుకున్నది ఆ రోజే. ఆ వెంకటేశ్వర స్వామి వారికి సమానమైన ఒక దేవుడు ఇంత దూరం తన భక్తుడి కోసం పరాధీనక తన ఆ విషయాలన్నీ వదిలేసి తన రాజేశ్వరుడు సర్వేశ రాజాదిరాజ సర్వేషాం వేదం చెప్తుంది. అలా రాజాదిరాజ ప్రసంగితాగినే అని చెప్తుంది. అదన్నీ పక్కన పెట్టి తన భక్తుడికి నేను దాసుడుని నిర్ణయం చేసిన ఆ స్వామివారి కన్నా దేవుడు నభూదో నా భవిష్యతి, ఎప్పుడు రాడు చెప్పి ఆ తిరువేంకటరమణుడి ఆయన పాదార విందకి చరణాన్ని చెప్పి శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః, అస్మద్గురుభ్యో నమః.